హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎన్సీఎం ఫౌండేషన్ వ్యవస్థాపక ఆంజనేయులు డిఈ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన పరీక్ష ప్యాడులు, పెన్నులు, జామెట్రిక్ బాక్సులు, పరీక్షలు రాయడానికి తన వంతు సహాయంగా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఇష్టంతో చదివి ఉన్నత స్థానంలో నిలవాలని, అప్పుడే సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. చదువుతోనే ఏదైనా సాధించగలరని అన్నారు. ఎన్సీఎం ఫౌండేషన్ పేద విద్యార్థులకు, పేద ప్రజలకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. హాలియా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మన 10వ తరగతి విద్యార్థులకి పరీక్ష సమయం దగ్గర పడ్డది. దానిలో భాగంగా వాళ్ళకి మోటివేషన్ లాగా వచ్చి మాట్లాడి వాళ్ళలో ఉత్తేజాన్ని నింపి నా వంతు సహాయంగా వారికి పరీక్షలకు కావాల్సిన సామాగ్రిని నా ఫౌండేషన్ ఎన్సీఎం ఫౌండేషన్ మీద ఇవ్వడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది ఉన్నారు ఫౌండేషన్లు, బట్ నాకు వచ్చిన అవకాశంగా పైన వాళ్ళ దేవుడు ఆశీర్వదించిండు. ఇంకా ముందు ఇలాంటి చాలా చేస్తున్నాను. పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన ప్రిన్సిపల్ గారికి మరియు టీచర్స్ శ్రీనివాస్ గారికి, మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. ఇందులో భాగంగానే పిల్లలు 10/10 జీపీ వస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా మా ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్పడం జరిగింది. దానికోసం వాళ్ళు చాలా కష్టపడి చదవాలని కూడా చెప్పడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హాలియాలో ఎంసీఎం ఫౌండేషన్ తరఫున మరి 10వ తరగతి చదివే విద్యార్థులందరూ కూడా పరీక్షా సామాగ్రి, పరీక్షలకు అవసరమైనటువంటి ప్యాడ్ కానీ, కాంపాక్స్ బాక్స్ కానీ, పెన్నులు కానీ మరి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇవన్నీ కూడా ఎంసీఎం ఫౌండేషన్ తరఫున నల్గొండ మరి ఆంజనేయులు వారి తమ్ముడు సుధాకర్ గారు కూడా ప్రతి సంవత్సరం మా పాఠశాలకు అందజేస్తున్నారు. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి ఇది మా పిల్లలకు, మా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మా పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రోత్సహించడానికి మరి ఎంసీఎం ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మరి పరీక్షా సామగ్రితో పాటు మరి అదనంగా కూడా కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రకటిస్తున్నారు. గత సంవత్సరం కానీ, ఈ సంవత్సరం కానీ మా పాఠశాలలో 10వ తరగతి చదివి 10/10 మరి గ్రేడ్కి వచ్చిన వాళ్ళకు 10,000 రూపాయలు, అదేవిధంగా 9 పాయింట్ గ్రేడ్ వచ్చిన వాళ్ళకు 5,000 రూపాయలు ఇస్తామని ప్రోత్సాహకంగా ప్రకటించారు. మరి ఇది మా విద్యార్థులకు చాలా ఎంతో ఉత్ప్రేరకంగా, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఒక పాఠశాల తరఫునే కాకుండా ఎంసీఎం ఫౌండేషన్ అనేది మరి హాలియాలో హెల్త్ పరంగా కానీ, బీద పిల్లలకు కానీ మరి వేరే విషయాలు కూడా సాంఘిక సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారని మరి తెలిసింది. మేము చూస్తున్నాం కూడా. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి వారికి ఎంతోమందికి మరి పైసలు ఉంటే కానీ దాతృత్వం ఉండదు. మరి వీరికి అంటే ఆంజనేయులు గారికి దాతృత్వం ఉండి ఎంతో సేవ చేస్తున్నారు. కాబట్టి వీరికి మరి ఎంతో దేవుడు మంచి అదృష్టాన్ని కలగజేసిండు. ఆ అదృష్టాన్ని కొనసాగించాలని మరి మా పాఠశాల కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతూ